మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని బదిలీపై వెళుతున్న మున్సిపల్ కమిషనర్ శైలజాను బల్దియా నూతన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న శైలజాను హైదరాబాద్ జిహెచ్ఎంసీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమెను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులు శాలువా పూలబొక్కలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఆదిలాబాద్లో పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని, అందరి సహాయ సహకారాలతో మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని చెప్పారు. జిల్లాతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారామె. ఇన్నాళ్ల పాటు సహకరించి పురవీధుల్లో అభివృద్ధిలో భాగమైన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. 2 నెలలు పూర్తయితే ఇప్పటికీ మేము వచ్చి 3 సంవత్సరాల పీరియడ్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు 3 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి తప్పనిసరి ట్రాన్స్ఫర్ ఇవ్వాలని ఆదేశించారు. దానిలో భాగంగా ఇవాళ మమ్మల్ని ఆదిలాబాద్ లాంగ్ స్టాండింగ్ కింద జిహెచ్ఎంసీ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ని రోజులు పనిచేసిన అంటే వర్కింగ్ పీరియడ్ నాది ఏదైతే ఉందో గౌరవ అప్పటి ఎమ్మెల్యే గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, మరియు గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్ అందరికీ మరియు నా సహోద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆదిలాబాద్ అనేది మా నేటివ్ ప్లేస్. ఇక్కడ టీచర్గా కూడా చేయడం జరిగింది కాబట్టి ఒక రకమైన ఒక రిలేషన్తో పనిచేసాము. ఎంప్లాయీగా నాన్ లోకల్ నుంచి వచ్చినట్టు పని చేయడం జరగలేదు. సో ఈ వెళ్తున్న సందర్భంగా కూడా ఒక రకమైన బాధతో వెళ్తున్నాం. తిరిగి భవిష్యత్తులో మేము ఒక ఆర్డీగాను, అడిషనల్ కలెక్టర్ గాను, లోకల్ బాడీగాను తిరిగి ఇక్కడికి రావాలని ఆశిస్తున్నాం. అందుకు దేవుని దీవెన కూడా కావాలని. అన్న అది వెనుక పట్టుకో.